రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ఒక్కొక్కరు 2 సెట్ల నామినేషన్లు వేశారు. రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు షెడ్యూల్ రిలీజ్ అయింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గడువు ముగిసే వరకు నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది ఎలక్షన్ కమిషన్. మే 11న సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లకు 547 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ ఎంపీ సీటుకు అత్యధికంగా 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లు వేశారు. చివరి రోజు 16 మంది అభ్యర్థులు 32 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ ఎంపీ సీటుకు 56 మంది 114 నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. నిజామాబాద్ స్థానానికి 34 మంది అభ్యర్థులు 64 సెట్ల నామినేషన్లు వేశారు. ఖమ్మం స్థానానికి 29 నామినేషన్లు సబ్మిట్ చేశారు. ఓట్ల చీలిక భయంతో రెబల్స్తో పాటు స్వతంత్ర అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా బుజ్జగిస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న బైపోల్ జరగనుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 2న ఎమ్మెల్సీ బైపోల్ నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి మే 9 వరకు నామినేషన్ల దాఖలకు గడువిచ్చింది ఈసీ. మే 10న నామినేషన్ల పరిశీలన, మే 13 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.